హాయ్ అండి. ఇవాళ నేను చాలా హెల్తీ రెసిపీ జొన్నలతో ఇవి రొట్టెలు తయారు చేస్తున్నాను. ఇది చాలా హెల్తీ రెసిపీ, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇవి తినడం వల్ల మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం. ఈ జొన్న రొట్టెలు ఎంత సాఫ్ట్గా ఉంటాయో చూడండి, చాలా స్మూత్గా ఉంటాయి. ఈ జొన్న రొట్టెలకి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు జొన్న పిండి తీసుకున్నాను, వచ్చేసి గుప్పిడి పల్లీలు, 1 ఉల్లిపాయ కట్ చేసుకున్న, కొత్తిమీర, 1 పచ్చిమిర్చి. ఇవి కొంచెం పచ్చెనగపప్పు నానేసుకొని ఉంచుకోవాలి ఒక 20 మినిట్స్. ముందుగా మనం వాటర్ మరిగించుకొని ఉంచుకోవాలి. ముందుగా ఈ జొన్న పిండిని ఇందులో వేసుకుంటున్నాము. ఇందులో సాల్ట్, జీలకర్ర, ఇలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకున్నాము ఇందులో. ఇప్పుడు వీటిని ఇలాగే ఈ పల్లీలు ఒక్క తిప్పు అలా తిప్పుకొని వేసుకోవాలి. వీటిని ఇందులో వేసుకున్నాం. పలుకులుగా చేసుకొని జస్ట్ అలా తిప్పితే సరిపోతుంది. ఇలాగే నానబెట్టుకొని ఉంచుకున్న పచ్చెనగపప్పును కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం వేయటం వల్ల అక్కడక్కడ పలుకులు తగులుతూ బాగుంటాయి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు అంతా ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ జొన్నలు అనేవి చాలా హెల్తీ రెసిపీ, మన ఆరోగ్యానికి చాలా మంచిది. పాత రోజుల్లో ఇవి తినడం వల్లే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అందుకని మనం ఈవినింగ్ టైంలో కానీ లేదంటే పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కానీ ఈ రెసిపీస్ చేసుకుంటూ తింటూ ఉండాలి. ఈ ఉల్లిపాయల్లో ఉండే వాటర్ అంతా బయటికి రావాలంటే దీన్ని ఎక్కువ టైమే పడుతుంది. ఇలా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మనము హాట్ వాటర్ మాత్రమే వేసుకోవాలి ఈ జొన్న రొట్టెల్లోకి, లేదంటే ఇవి గట్టిగా ఉంటాయి. కంపల్సరీ మాత్రము హాట్ వాటరే వాడాలి. ఇప్పుడు ఇందులో బాగా మరిగించుకున్న వాటరు ఈ నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ ఏం పట్టవు ఇందులోకి, చాలా తక్కువ వాటరే సరిపోతాయి. ఆల్రెడీ ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పిండి నానాల. అప్పుడే ఇదంతా ఉల్లిపాయ అంతా దీనికి బాగా పడుతుంది. అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు, మిక్సీ వేసుకొని. ఇప్పుడు దీన్ని ఇలాగా ఉండలాగా వచ్చింది. ఇప్పుడు వీటిని ఈ మోయనంగా మనం వీటిని ఈ సైజులో చేసుకునేసి ఇప్పుడు జొన్న రొట్టెలు చేసుకుందాం. ఇప్పుడు ఈ కవర్ తీసుకొని దీనికి అడుగున ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ప్రెస్ చేసుకుందాం. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మనం పిండిని పెట్టుకోవాలి. లేదంటే తడి బట్టలో కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఈ జొన్న రొట్టెలు అనేటివి కొంచెం పలచగానే తట్టుకుంటే ఇవి బాగా కాలుతాయి. అప్పుడు ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకునేసి హీట్ ఎక్కాక ఇప్పుడు మనం ఇది అందులో వేసుకుందాం. అడుగున కొంచెం నెయ్యి వేస్తున్నా నేను. బాగా టేస్టీ ఉంటాయి అప్పుడు ఈ జొన్న రొట్టెలు అనేటివి. దీన్నే సర్వపిండి అని కూడా అంటారు. మూత పెట్టుకుంటే తొందరగా కాలుతుంది. ఇప్పుడు దీన్ని మనం తిరగలు తిప్పుకుందాం. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే లోపల అంతా బాగా కుక్ అయిపోతుంది, చాలా ఈజీగా కాలుతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా ఇది కాలింది. ప్లేట్లో తీసుకుందాం. టేస్టీ టేస్టీ జొన్న పిండితో రొట్టెలు రెడీ అయిపోయాయి. ఇలాగే మిగిలినది కూడా వేసుకుందాం మనం. ఈసారి నేను హోల్స్ వేసి చేశాను. అక్కడక్కడ హోల్స్ వేయడం వల్ల చాలా ఫాస్ట్గా ఇది కాలుతుంది రొట్టె అనేది. మనం ఈ హోల్స్లో కూడా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకునేసి దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇది కూడా ఒకవైపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మిగిలిన వైపు కూడా తిప్పుకునేసి తీసేసుకుందాం.
ఇలాగే ఇవి కూడా ప్లేట్లే తీసుకుందాం. చాలా హెల్తీ రెసిపీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.